హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ హోమ్. ఇవాల్టి వీడియోలో పాలక్ పన్నీర్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది ట్రై చేయడానికి సింపుల్గా, తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 4 కట్టల పాలకూరను సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా ఇందులో వేసుకొని మూత పెట్టకుండా పాలకూరను ఆయిల్లోనే బాగా మగ్గించాలి. 3-4 నిమిషాల తర్వాత పాలకూర ఇలా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వెన్నెలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మరో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 200 గ్రామ్స్ క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకొని మసాలాను బాగా పట్టించాలి పన్నీర్ ముక్కలకి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ మెత్తగా అవుతుంది. ఇలా అప్పుడు ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉంటే అవసరమైతే కొంచెం వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకొని పాలకూరను బాగా పట్టించాలి పన్నీర్ ముక్కలకి. పన్నీర్ వేసిన 2 నిమిషాలకే స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే కర్రీ గట్టిగా అయిపోతుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే అంతే, సూపర్ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రేజీ హోమ్.